హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ రెగ్యులర్గా వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ అవుదాం. ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేసి మన వీడియో మరొకరికి ఫాస్ట్గా రీచ్ అవుతుంది. ఇక ఈ ఐపీఎల్ 2024లో మన ఎస్ఆర్హెచ్కి సెకండ్ మ్యాచ్ మన అక్కడ ముంబై ఇండియన్స్తోని ఆడబోతుంది. ఇక ఈ మ్యాచ్ అనేది మన హైదరాబాద్లోనే జరగబోతుంది, ఉప్పల్ స్టేడియంలో. ఇక ఈ మ్యాచ్కి మరి మన ఎస్ఆర్హెచ్ యొక్క తుది జట్టు అయిన కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుందాం. మరి కొన్ని కీలకమైన చేంజెస్ చేసే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది మరి ప్లేయింగ్ ఎలెవెన్లో. మరి ఫస్ట్ మ్యాచ్లో చూసినాం మనం, మనోళ్ళు త్రుట్టులో మిస్ అయ్యారు, కేవలం 4 పరుగులతోనే ఓడిపోయారు. మరి అక్కడ ఒంటరి పోరాటం చేసిండు క్లాసెను. ఇక ఓపెనర్స్ కూడా ఇద్దరు మంచిగా డీసెంట్గా రానిచ్చిండు. షాబాజ్ కూడా లాస్ట్లో వచ్చి మరి మంచిగా అక్కడ క్లాసన్కి అయితే తోడుగా ఉన్నాడు. ఇక బౌలింగ్లో చూసుకుంటే మరి బౌలింగ్లో అందరు కూడా డిసప్పాయింట్ చేసినా చెప్పుకోవచ్చు. ఒక ఎక్స్పెక్ట్ నటరాజన్ మినహాయిస్తే నటరాజన్ ఒక్కడే మంచిగా రానిచ్చిండు. ఇక ఈ మ్యాచ్ కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే మరి ట్రావిస్ హెడ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు ఓపెనింగ్లో. ఎందుకంటే మనకి ఆ ఫైర్ పవర్ కావాలి, అగ్రెసివ్ కావాలి. కాబట్టి మరి ఇతనైతే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో ఆడే అవకాశం ఉంది. ఇక మరి లాస్ట్ మ్యాచ్లో కూడా ఓపెనర్స్ ఇద్దరు మంచిగా రానిచ్చారు, అభిషేక్ శర్మ అండ్ మయాంక్ అగర్వాల్. కానీ ఇంకా ఫైర్ పవర్ ఇంకా మనకి కావాలి. కాబట్టి మరి ట్రావిస్ హెడ్ అయితే మరి అక్కడ మంచిగా సెట్ అవుతాడు. అక్కడ మయాంక్ అగర్వాల్తో అయితే మరి లెఫ్ట్ రైట్ కాంబినేషన్ మంచిగా ఉంటుంది. కాబట్టి మరి ట్రావిస్ హెడ్కి అయితే ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మరి ప్లేయింగ్ లెవెల్ అయితే ఉంటాడు నెక్స్ట్ మ్యాచ్లో. ఇక ఇతనితో పాటు మయాంక్ అగర్వాల్ కూడా ఛాన్స్ అయితే దొరకచ్చు మళ్ళీ. ఎందుకంటే మరి లాస్ట్ మ్యాచ్లో మరి డీసెంట్గా రానిచ్చిండు. 32 రన్లు కొట్టిండు 21 బాళ్లలో, 152 స్ట్రైక్ రేట్తోని, 4 4లు 1 6తో అయితే మంచిగా రానిచ్చిండు. కాబట్టి మరి లెఫ్ట్ రైట్ కాంబినేషన్ మంచిగా ఉంటుంది. ఇక మయాంక్ అగర్వాల్ ఎబిలిటీ మనకు తెలుసు, 6లు కూడా కొడతాడు. మరి సిచ్యువేషన్ తగ్గట్టు కూడా ఆడే ఎబిలిటీ ఉంది. కాబట్టి మరి వీళ్ళిద్దరు అయితే మంచిగా ఉంటుంది అక్కడ ఓపెనింగ్. ఇక నెంబర్ 3లో అభిషేక్ శర్మ ఆడే అవకాశం ఉంది. అభిషేక్ శర్మ కూడా డిసప్పాయింట్ అయితే చేయలేడు. లాస్ట్ మ్యాచ్లో 32 కొట్టిండు 19 బాళ్లలో, 168 స్ట్రైక్ రేట్తో, 4 4లు 2 6లు అయితే కొట్టిండు. మరి ఓవరాల్ చూసుకుంటే మరి అభిషేక్ శర్మ మనకి చాలా యూస్ఫుల్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. అటు ఓపెనింగ్లో ఆడతాడు, మిడిల్ ఆర్డర్లో కూడా ఆడతాడు, మరి లాస్ట్లో ఫినిషింగ్ టచ్ కూడా ఇస్తాడు. కాబట్టి మరి ఎక్కడంటే అక్కడ బ్యాటింగ్ చేసి సత్తా ఉంది. ఇక బౌలింగ్లో కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. కానీ లాస్ట్ మ్యాచ్లో ఇంపాక్ట్ సబ్గా వచ్చింది కాబట్టి మరి ఆప్షన్ అయితే మనకు దొరకలేదు. ఇక నెంబర్ 4లో రాహుల్ త్రిపాఠి మరి నెంబర్ 4కి అయితే షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక లాస్ట్ మ్యాచ్లో చాలా డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవచ్చు. 20 బాల్లో కేవలం 20 కొట్టిండు, ఒకటి 6 కొట్టిండు 100 స్ట్రైక్ రేట్తోని. కానీ ఈ మ్యాచ్లో మరి తన మార్కును అనేది మరి ప్రూవ్ చేసుకుందామని ఇతను చూస్తాడు. కాబట్టి మరి ఖచ్చితంగా మరి ఈ మ్యాచ్లో ఆడే అవకాశం ఉంది. అక్కడ రాహుల్ త్రిపాఠి దగ్గర నుంచి పెద్ద నాకు వచ్చే అవకాశం ఉంది. ఇక నెంబర్ 5లో క్లాసెన్ గురించి మన అందరికీ తెలిసిందే, చెప్పుకోని అవసరం లేదు. మరి లాస్ట్ సీజన్లో మరి ఒంటరి వారియర్గా మ్యాచెస్ గెలిపించిండు కొన్ని మ్యాచెస్. ఈ సీజన్లో కూడా మరి ఫస్ట్ మ్యాచ్ ఆల్మోస్ట్ గెలిపించే దసరాక వెళ్ళిండు, కానీ త్రుట్లో మిస్ అయింది. కాబట్టి మరి క్లాసెన్ నెంబర్ 5లో ఆడే అవకాశం ఉంది. కాబట్టి క్లాసెన్ మరి చాలా థ్రెట్ అయితే ఇస్తాడు అక్కడ ముంబై ఇండియన్స్కి. మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో కూడా అదే ఫామ్ను కంటిన్యూ చేయాలి. క్లాసెన్ మరి లాస్ట్ మ్యాచ్లో 63 రన్లు కొట్టిండు, 29 బాల్లో 8 6లు కొట్టిండు, 217 స్ట్రైక్ రేట్తోని. కాబట్టి ఈ మ్యాచ్లో కూడా మరి అక్కడి నుంచి మరి ఇక్కడ స్టాప్ చేసిండు, అక్కడి నుంచి కంటిన్యూ చేయాలని అందరం కోరుకుందాం. ఇక నెంబర్ 6లో సమాద్ కాదు. ఈ మ్యాచ్లో మరి నితీష్ కుమార్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే మరి సమాద్కు ఎన్ని మ్యాచ్లు ఛాన్స్ ఇచ్చినాయని కానీ ప్రూవ్ చేసుకోలేకపోతున్నాడు. లాస్ట్ మ్యాచ్లో మరి కేవలం 11 బాల్లో 15 మాత్రం కొట్టిండు, 136 స్ట్రైక్ రేట్తోని. చాలా బాల్ వేస్ట్ చేసిందని చెప్పుకోవచ్చు అక్కడ వచ్చి. ఇక మరి నితీష్ కుమార్ రెడ్డి గురించి మనందరికీ తెలిసిందే, మరి ఎలాంటి బ్యాట్స్మెన్. రీసెంట్ ప్రాక్టీస్ మ్యాచ్లో కూడా ఇరగదీస్తున్న మనోడు. ఇక బౌలింగ్లో కూడా మంచి పేస్తో వేసే ఎబిలిటీ కూడా ఉంది. రంజీ ట్రోఫీలో కూడా చాలా మంచిగా రానిచ్చిండు. రీసెంట్ ఫామ్ మాత్రం చాలా డెడ్లీగా ఉంది ఇతనైతే. ఖచ్చితంగా ఇతనికైతే ఛాన్స్ అయితే రావచ్చు. ఇక నెంబర్ 7లో షాబాజ్ అహ్మద్ లాస్ట్ మ్యాచ్లో మరి మనకు తెలుసు 320 స్ట్రైక్ రేట్తో అక్కడ ఆడిండు, 16 రన్స్ కొట్టిండు కేవలం అక్కడ 5 బాల్లోనే. కాబట్టి మరి ఇతనైతే ఖచ్చితంగా మరి అక్కడ ప్లేయింగ్లో అయితే ఉంటాడు. ఇక బౌలింగ్లో కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఈ మ్యాచ్లో. ఎందుకంటే మన హైదరాబాద్ జరుగుతున్నట్టు కొంచెం స్పిన్నర్లకు కొంచెం గ్రిప్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి. ఇక నెంబర్ 8లో వనిందు అసరంగా వస్తే మాత్రం చాలా మన బౌలింగ్ అటాక్ మాత్రం డెడ్లీగా ఉండబోతుంది మిడిల్ ఓవర్స్లో. మరి మిడిల్ ఓవర్స్లో మనం లాస్ట్ మ్యాచ్ చూసాం, చాలా రన్స్ అయితే మన వాళ్ళు లీక్ చేసిళ్ళు. పవర్ ప్లేలో మంచిగా రానిచ్చిన కానీ మిడిల్ ఓవర్స్లో మరి చాలా టూ మచ్ రన్స్ అయితే ఇచ్చిళ్ళు. కాబట్టి మరి అసరంగా వస్తే ఆ లోటు అనేది మనకి ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. కాబట్టి మరి ఖచ్చితంగా అసరంగా గిట్ట మరి అవైలబిలిటీ ఉంటే గిట్ట ప్లేయింగ్ లెవెల్లో ఉంటాడు. లేదంటే మరి మార్కో ఎన్సన్తోనే కంటిన్యూ చేసే అవకాశం ఉంది. ఇక నెంబర్ 9లో మరి కమిన్స్ మరి లాస్ట్ మ్యాచ్లో డీసెంట్గానే బౌలింగ్ చేసిండు. కెప్టెన్స్ కూడా మరి పర్లేదు అనిపించింది. కానీ ఇంకా అతని దగ్గర నుంచి అయితే ఇంకా మార్క్ అయితే రాలేదు. కాబట్టి మరి ఈ మ్యాచ్లో మనం చూడాలి మరి ఎంతవరకు రాణిస్తారు అనేది. టీం మాత్రం మంచిగానే నడిపించిండు ఫస్ట్ మ్యాచ్లో. కానీ ఇంకా మనం చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇతని దగ్గర నుంచి. మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తారు అనేది. ఇక నెంబర్ 10లో మరి సుందరారు, మయాంక్ మార్కండే.
ఒకవేళ గిట్ట అసరంగా లేకపోతే గిట్ట మయాంక్ మార్కండేతోనే బరిలోకి దిగుతారు. అసరంగా ఉంటే గిట్ట మరి అక్కడ సుందర్కి అయితే ఛాన్స్ ఇవ్వచ్చు. మరి చూడాలి మరి అక్కడ అసరంగా మరి అవైలబిలిటీ బట్టి మరి ఇక్కడ ఈ పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది. ఇక నెంబర్ 11లో భువనేశ్వర్ కుమార్ మరి ఫస్ట్ మ్యాచ్లో మనం చూసినాం టూ మచ్ రన్స్ అయితే ఇచ్చిండు. పవర్ ప్లేయర్ 2 ఓవర్లు వేసిండు, 7 రన్లు మాత్రం ఇచ్చిండు. కానీ లాస్ట్ 2 ఓవర్లు మరి అక్కడ డెత్ ఓవర్స్లో టూ మచ్ రన్స్ అయితే లీక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. మరి ఆ ప్రాబ్లమ్ని ఏ విధంగా రెక్టిఫై చేసుకుంటాడో చూడాలి. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ కింద నటరాజన్ అయితే బరిలోకి దిగుతాడు. నటరాజన్ మాత్రం చాలా మరి మంచిగా రన్ ఇచ్చిండు, 3 వికెట్లు ఇచ్చిండు, కేవలం 32 పరుగులు మాత్రం ఇచ్చిండు 4 ఓవర్లకి 8 ఎకానమీతోని. మరి మన బౌలింగ్లో మాత్రం ఇతను ఒక్కడే మరి అక్కడ మంచిగా రన్ ఇచ్చిన చెప్పుకోవచ్చు ఫస్ట్ మ్యాచ్లో. ఇక ఓవరాల్ చూసుకుంటే మరి ఫ్రెండ్స్ ఇది మరి ఈ లైనప్తో మన వాళ్ళు బరిలోకి దిగితే చాలా మనకి బెటర్గా ఉంటుంది విన్నింగ్ పర్సెంటేజ్ అనేది. ఇక అక్కడ ప్లేయర్స్ ఉన్నారు కొంతమంది, సన్వీర్ సింగ్ కానీ వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళకి కూడా ఛాన్స్ ఇస్తే బెటర్గా ఉంటుంది. సన్వీర్ సింగ్ కూడా మరి రీసెంట్గా చూసుకుంటే చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. అక్కడ మరి లాస్ట్ సీజన్ అక్కడ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా మరి 4th హైయెస్ట్ స్ట్రైక్ రేట్తోనే ఆడినని చెప్పుకోవచ్చు. ఇక రీసెంట్ ప్రాక్టీస్ మ్యాచ్లో కూడా మరి చాలా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇక బౌలింగ్ కూడా మంచి పేస్తో ఎత్తారు కాబట్టి మరి ఇతను కూడా ఏదో ఒక పాయింట్లో ఛాన్స్ అయితే బెటర్ ఉంటుంది. ఇక నెంబర్ 9లో కూడా మయాంక్ మార్కండే సుందర్ అన్న ఆ ప్లేస్లో కూడా ఇతను ఆడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓవరాల్ చూసుకుంటే మరి వీళ్ళందరూ కూడా మంచి ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి మరి వీళ్ళందరికీ ఛాన్స్ అయితే మాత్రం చాలా బెటర్గా ఉంటుంది. ఇక కాంబినేషన్లో మరి 3-4 చేంజెస్ అయితే చేసే అవకాశం ఖచ్చితంగా మనకి కనిపిస్తుంది. ఇక ఫైనల్గా ప్లేయింగ్ లెవెన్ ఒకసారి మనం చూసుకుంటే మరి మయాంక్ అగర్వాల్ అండ్ ట్రావిస్ హెడ్ ఓపెనింగ్ చేస్తే నెంబర్ 3లో అభిషేక్ శర్మ, 4లో రాహుల్ త్రిపాఠి, నెంబర్ 5లో ఎన్రిచ్ క్లాసెన్ వికెట్ కీపర్, నెంబర్ 6లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 7లో షాబాజ్ అహ్మద్, నెంబర్ 8లో వనిందు అసరంగా గిట్ట లేకపోతే గిట్ట మార్కో ఎన్సతోనే కంటిన్యూ చేసే అవకాశం ఉంది. ఇక నెంబర్ 9లో ప్యాట్ కమిన్స్ కెప్టెన్, నెంబర్ 10లో సుందర్ మయాంక్ మార్కండే, నెంబర్ 11లో భువనేశ్వర్ కుమార్. ఇక ఇంపాక్ట్ పెరిగిందా నటరాజన్ వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్ చూసుకుంటే మరి ఈ ప్లేయింగ్ లెవెన్తో వెళ్తే మాత్రం చాలా డెడ్లీగా ఉండబోతుంది. ఏ మ్యాచ్ అయినా మనోళ్ళు గెలిచే సత్తా ఉంది కాబట్టి మరి ఈ ప్లేయింగ్ లెవెన్తో వెళ్తే మాత్రం చాలా బెటర్గా ఉంటుంది. ఈ ప్లేయింగ్ లెవెన్తో వెళ్తే మాత్రం అక్కడ మనకి నెంబర్ 10 రక సాలిడ్ బ్యాటింగ్ అయితే ఉంది. కాబట్టి మరి ఈ ప్లేయింగ్ లెవెన్తో వెళ్తే మాత్రం మరి వచ్చినట్టుగా అక్కడ పైన ఫైర్ పవర్ అయితే చూపించే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మరి ఈ ప్లేయింగ్లతో వెళ్ళే అవకాశం మనకు కనిపిస్తుంది. చూడాలి మరి అక్కడ టీం మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. ఇక మరోవైపు మనకి చాలా కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. మనం ఫస్ట్ మ్యాచ్లో చూసినాం మరి అక్కడ భువనేశ్వర్ కుమార్ దగ్గర నుంచి పవర్ ప్లే ఓకే, బట్ డెత్లో మరి అతని ఫామ్ మాత్రం ఘోరంగా ఉంది. టూ మచ్ రన్స్ ఇస్తున్నాడు. లాస్ట్ సీజన్లో కూడా మనం అదే చూసినాం. కాబట్టి మరి అతను ఏ విధంగా రెక్టిఫై చేసుకుంటాడో చూడాలి. మరి టీం మేనేజ్మెంట్ కూడా మరి పవర్ ప్లేలోనే అతనికి ఎక్కువ ఓవర్లు ఇస్తే బెటర్గా ఉంటుంది. ఇక కొంచెం మనకి బౌలింగ్లోనే సమస్య ఉంది. మరి ఆ సమస్యను గిట్ట మరి పసిగట్టి రెక్టిఫై చేసుకుంటే మాత్రం చాలా డెడ్లీగా ఉండబోతుంది ఎస్ఆర్హెచ్ టీం అనేది. ఇక మరోవైపు మరి అక్కడ హార్దిక్ పాండ్యాకి ఏ విధంగా మరి అక్కడ ఫ్యాన్స్ నుంచి రియాక్షన్ అవుతుందో చూడాలి. ఎందుకంటే మరి మనం చూసినాం ఫస్ట్ మ్యాచ్లో వీళ్ళకు గుజరాత్ టైటన్స్ పైన మరి ఏ విధంగా హార్దిక్ పాండ్యా మీద చాలా నెగిటివ్ ట్రోల్స్ అయితే వచ్చినాయి స్టేడియం నుంచి. కాబట్టి మరి ఈ మ్యాచ్లో కూడా మరి అక్కడ రోహిత్ శర్మ ఫ్యాన్స్ అయితే మనకు చాలా ఇక్కడ మన తెలుగు స్టేట్లో మొత్తం చాలా మంది ఉన్నారు. కాబట్టి మరి వాళ్ళ దగ్గర నుంచి అక్కడ హార్దిక్ పాండ్యాకి ఏ విధంగా రిసెప్షన్ అవుతుందో చూడాలి. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా